హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుందో చెప్పేస్తా, వినేసేయండి, చూపిస్తా, చూసేయండి. ఇదంతా మురుడేశ్వరంలో షాపింగ్. అక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా రూమ్ తీసుకోండి, ఎందుకంటే అక్కడ బీచ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం. బైక్ రైడ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్లనే షాపింగ్ కూడా చాలా బాగుంది. అండ్ రేట్లు కూడా మరీ అన్నీ గుళ్ళ దగ్గర ఉన్నట్టు లేకుండా కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి. అండ్ మన వాళ్ళ కన్నా అదర్ కంట్రీ వాళ్ళు అయితే చాలామందే కనిపిస్తారు ఇక్కడే, ఎందుకంటే ఆ వ్యూ చూడడానికి వస్తున్నారు. మరి అక్కడే సముద్రము, పెద్ద శివుడు, ఆ వ్యూ అంతా చూడడానికి వస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మురుడేశ్వరంలో ఉన్న శివునికి మీసాలు కూడా ఉన్నాయి. నేను ఇప్పటిదాకా అట్లాంటి శివుడిని చూడలేదు, ఎక్కడ లేదు. ఓన్లీ మురుడేశ్వరం శివునికి మాత్రం ఇట్లా మీసాలు ఉన్నాయి. గోకర్ణంలో శివుడేమో లోపలికి శివుడు ఉంటాడు, బయటకు ఉండకుండా. గోకర్ణంలోన ఇట్లా టికెట్ 1000 రూపాయలు తీసుకుంటే అభిషేకం చేసేసి మనకు అవి ఇస్తారు. నువ్వులు, నవగ్రహాల పూజలు అవన్నీ మనకు చెంబులోన నువ్వులు, పాలు, నెయ్యి, చక్కెర అవన్నీ వేసిస్తారు. దాన్ని తీసుకొని మనం లోపలికి వెళ్తే అవి అభిషేకం మనం ఆ శివుడి మీద మనం చేయొచ్చు. మనం ఆ శివుడిని చేత్తో టచ్ చేయొచ్చు కూడా. ఆ శివుడు ఎట్లుంటుంది అంటే శివుడు ఆకారం లింగం కాకుండా ఇట్లా ఉండిద్దిగా, అదేమో కింద రివర్స్లో ఉండిద్దంట, కిందికి ఉండిద్దంట. దాంట్లో ఉన్న మనం చేయి పెట్టి ఆ అభిషేకం వాటర్ని తీసి ఇట్లా నెత్తి మీద జల్లుకోవాలి. ఇక్కడ శివయ్యకేమో మీసాలు ఉన్నాయి. చూడండి, దర్శనాలు అయితే ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, 2-3 సార్లు అయినా చేసుకోవచ్చు. చాలాసేపు చూడొచ్చు దేవుణ్ణి, కళ్ళారా చూడొద్దు. ఎంతసేపు అంటే అంతసేపు చూడొచ్చు. టికెట్లు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే దర్శనం అయిపోతుంది, ఫ్రీగానే చూడనిస్తున్నారు కూడా. అండ్ వ్యూ కూడా మనం నచ్చినంతసేపు చూసుకోవచ్చు. ఒక్కరికి 20 రూపాయల టికెట్, చిన్నపిల్లలకి ఏం టికెట్ లేదు. కానీ పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు ఉన్నాయి, వాటికి మెట్లు ఉండేసరికి ఆ హోల్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. మెట్ల పక్కన ఇట్లా కడతారుగా, వాటికి ఆ గ్రిల్స్కి హోల్స్ అవి పెద్ద పెద్దగా ఉన్నాయి. పిల్లలు దూరేటట్టు ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి చూస్తే బెటర్. లేదంటే చిన్నపిల్లల్ని మీతో వచ్చిన వాళ్ళ దగ్గర వదిలేసి మీరే వెళ్ళి చూస్తే బెటర్. పైకి ఎక్కితే ఇంకోండి సముద్రము, పడవలు అన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి అంటే అంత మంచిగా కనిపిస్తున్నాయి. నేను ఒక్కదాన్నే చూస్తే సరిపోదు కాబట్టి మీకోసం కూడా వీడియో తీసుకొచ్చిన, చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లూ కలర్ దాని మీద నుంచి ఆడికి తీసుకుపోయి వాళ్ళు మన ఎంబడ వస్తారు. వాళ్ళతో పాటు మనం నిల్చొని చూడడమే. వాళ్ళు జాకెట్స్ ఇస్తారు మనకి. టికెట్ దీనికి ఎంతనో నేను కనుక్కోలేదు.